హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా తెలుగు మీడియంలో. సో ఈరోజు కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నింటినీ ఒకసారి వన్ బై వన్ అనలైజ్ చేద్దాం ఈ సెషన్లో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా కోర్సెస్ని ఆఫర్ చేస్తుందన్నమాట. సివిల్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే కోర్స్ ఫీ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే. అండ్ గ్రూప్ 1కి అయితే 48,000, గ్రూప్ 2కి అయితే 20,000 మాత్రమే. సో మీరు తెలుగు మీడియంలో సివిల్స్కి లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు తెలుగు మీడియంలోనే క్లాసెస్ అన్ని కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచెస్ వచ్చేసి January 1st నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసినట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూస్ దిస్ కోర్స్. మీరు ఎన్ని అటెంప్ట్స్కైనా దీన్ని వాడుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో కావాలంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వినొచ్చు, లేదా ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే వైజాగ్లో ఉన్న ఎల్టీఎక్స్ క్లాసెస్ని వచ్చి విజిట్ చేసి ఆఫ్లైన్లో క్లాసెస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా డెమోసేషన్స్ అట్లాంటివి వినాలి అనుకున్నా, ఇంకేదన్నా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఆర్ ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేస్తే కూడా మీకు ఈ కోర్సెసే కాకుండా ఇంకా మన యాప్లో ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు కావాల్సిన కోర్సెస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు లెట్ us స్టార్ట్ అవర్ హిందూ అనాలిసిస్ ఇన్ తెలుగు మీడియం టుడే. ఈరోజు 22 డిసెంబర్న హిందూలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనం ఇది లాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాము. అదేంటంటే MGNREGA ఉంది కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం తీసుకొని వచ్చారు కదా, VBGRAMG. సో వికసిత్ భారత్ రోజ్గార్ మరియు జీవనోపాధి మిషన్, ఆజీవికా మిషన్ అని చెప్పి ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ చట్టానికి మొన్న మనము లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. అయితే ఈరోజు ఏంటంటే దీనికి ఈరోజు న్యూస్లో ఎందుకు ఉంది ఇది అని అంటే, దీనికి రాష్ట్రపతి ఆమోదం వచ్చింది అని చెప్పి ఉందన్నమాట. సో ఇక్కడ మనము డెప్త్గా మళ్ళీ దీని ప్రొవిజన్స్లోకి కాకుండా రాష్ట్రపతి ఆమోదం అని అన్నారు కాబట్టి ఆ కాంటెక్స్లో ఒకసారి ఈ ఆర్టికల్ని చూద్దాం. ఓకే, సో అసలు ఇది వార్తల్లో ఎందుకుంది? రాష్ట్రపతి వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం ఉంది కదా 2025ది. సో దీనికి ఆమోదం తెలిపారు, అందుకనేది వార్తల్లో ఉంది. అండ్ ఈ చట్టము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలోకి వస్తుంది. కేంద్రము ఈ కొత్త చట్టాన్ని కేవలం MGNREGAకి కొనసాగింపుగా కాకుండా ఒక నిర్మాణాత్మక సంస్కరణగా పేర్కొంటోంది. సో ఈ ఉపాధి హామీ పథకాల్లో ఒక నిర్మాణాత్మక సంస్కరణ ఇది కేవలము ఈ MGNREGA చట్టానికి రీప్లేస్మెంట్ కాదు, దాని స్థానంలో తేవడం కాదు, దాని కొనసాగింపు కాదు. ఇది మొత్తంగా దీంట్లో సంస్కరణలు తీసుకొని వచ్చేదానికి ఈ చట్టంని తెస్తున్నాము అని చెప్పి పేర్కొనడం జరిగిందనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది. అండ్ దీనికి ఇది రాష్ట్రపతి ఆమోదం దక్కింది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం యొక్క ముఖ్య లక్షణాలు జస్ట్ సింపుల్గా చూద్దాము. ఏంటంటే మనకి MGNREGA కింద 100 రోజుల పని హామీ మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ ఏంటి, ఉపాధి హామీ విస్తరించింది. హామీ ఇచ్చే పని దినాలు 100 నుండి 125 రోజులకు పెంచబడ్డాయి. అండ్ గ్రామీణ ఉపాధికి హక్కుల ఆధారిత విధానాన్ని ఇది బలపరుస్తుందన్నమాట. సో ఇవి 2 పాయింట్లు దీంట్లో ఉండే ముఖ్యమైన లక్షణాలు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనంటే, మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉన్నటువంటివి ఏవి అనంటే, కేంద్రము ఈ చట్టం అమలులో 4 ప్రాధాన్యతా రంగాలను ఎంచుకునింది. సో ఇప్పుడు ఆ 4గిట్లో ఏదన్నా ఒకటి మార్చి కానీ లేదంటే ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేసి కానీ వీటికి దగ్గరగా ఉండే రంగాలను పెట్టేసి ఈ చట్టం కింద ప్రాధాన్యత రంగం కానిదేది అనో అట్లా అడిగేదానికి అవకాశం ఉంది. అవేంటి ఆ 4 ప్రాధాన్యత రంగాలు ఏవేవి అనంటే, మనకివి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అవసరానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఏవేవైతే కావాలో ఆ రంగాలే ప్రాధాన్యత రంగాలుగా వీళ్ళు తీసుకోవడం జరిగింది. అవి ఏవేవి అనంటే, జలభద్రత, కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల నివారణ. సో ఈ 4 ప్రాధాన్యత రంగాలు అంటే వాతావరణం ఇది ఒకటి,
తర్వాత జీవనోపాధి, మౌలిక సదుపాయాలు, జల భద్రత, ఈ 4 ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని వీటికి సంబంధించినటువంటి పనులు కల్పించే విధంగా 125 రోజులు పని దినాలను కనిపించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ రంగాలు స్వల్పకాలిక ఉపాధి కల్పన నుండి దీర్ఘకాలిక ఆస్తుల నిర్మాణము మరియు స్థితిస్థాపకత పెంపు వైపు మార్పును ప్రతిబింబిస్తాయి. అంటే ఏదో ఊరికే ఉపాధి కల్పించాలి కదా అని చెప్పి ఏమంటే అవి అన్నట్టు కాకుండా దీర్ఘకాలికంగా ఆస్తుల నిర్మాణం అంటే అసెట్ క్రియేషన్ అంటాం మనం. సో వాటి కోసం అని చెప్పి ఈ రంగాలను ఎంచుకోవడం జరిగిందనమాట. ఆ రకంగా కూడా ఉపయోగపడాలి అని చెప్పి. ఇంకా దీనికి గాను బడ్జెట్ కేటాయింపు ఎంత అంటే సమగ్ర గ్రామాభివృద్ధి కోసము 151,282 కోట్ల కేటాయింపు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇంతకుముందు ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉన్నప్పుడు మొత్తము కేంద్రమే దీని ఖర్చును భరించేది. అయితే ఇప్పుడు ఈసారి ఏమైంది, ఇది కేంద్ర ప్రాయోజిత పథకమైంది. కేంద్ర ప్రాయోజిత పథకం అంటే ఏంటి అని అంటే కేంద్రము రాష్ట్రము 2 వాటాలు పంచుకుంటాయన్నమాట. సో అన్ని చట్టాల మాదిరిగానే కేంద్ర ప్రాయోజిత పథకాల మాదిరిగానే ఇందులో కూడా 60-40 కేంద్ర రాష్ట్ర వాటా పద్ధతిని అనుసరించి కేంద్రమే ప్రధాన నిధుల భాగస్వామిగా ఉంటుంది. అంటే 60% ఖర్చు కేంద్రం భరిస్తే తక్కిన 40% ఏమో రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రాయోజిత పథకము అని చెప్పి మనం దీన్ని అంటామన్నమాట. అండ్ ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుంది అంటే దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. సో ఈ రాష్ట్రపతి ఆమోదానికి సంబంధించి మనము దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ ఆధారం ఏంటి, దీనికి సంబంధించిన అధికరణలు ఏంటి, దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 అధికరణ నుండి వచ్చింది. ఇది కేంద్ర బిల్లుల శాసన ప్రక్రియ యొక్క చివరి దశను నియంత్రిస్తుంది. సో మనకు ఒక కేంద్రము దగ్గర ఒక బిల్లు పాస్ అవ్వాలి అని అంటే ముందు ఫస్ట్ ఏ సభలో పెడతారు, లోక్సభలో ప్రవేశపెట్టారనుకోండి, అక్కడ బిల్లు పాస్ అవ్వాలి. అది మళ్ళీ ఎలాంటి బిల్లు అనే దాన్ని బట్టి ఆర్డినరీ బిల్లా లేకపోతే ద్రవ్య బిల్లా, అట్లాంటి సాధారణ బిల్లా ద్రవ్య బిల్లా అనే దాన్ని బట్టి అది పాస్ అయ్యే పద్ధతి అనేది మారిపోతూ ఉంటుంది. సో ఒకవేళ సాధారణ బిల్లు అనుకుంటే ముందు ఏదో ఒక సభలో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెట్టచ్చు. అది పాస్ చేసిన తర్వాత ఇంకొక రెండవ సభ ఏదైతే ఉందో దానికి పంపిస్తారు. సో ఈ 2 చోట్ల ఆ బిల్లును బట్టి మెజారిటీ ఉంటుంది, నిర్దేశిస్తుంది రాజ్యాంగము. దాని ప్రకారం ఆ బిల్లు కనుక పాస్ అయితే అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి, ఖచ్చితంగా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. ఆ రాష్ట్రపతి ఆ బిల్లుల మీద ఆమోద ముద్ర పడినప్పుడు మాత్రమే ఈ బిల్లు అనేది చట్టం అవుతుంది. సో అంతవరకు శాసనంగా ఇది మారలేదు. సో ఈ శాసన ప్రక్రియ యొక్క చివరి దశ ఏంటి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం. ప్రస్తుతం ఈ స్టేజ్లో ఉందన్నమాట ఈ బిల్లు. దానికి కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపాడు. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడం అనే దానికి సంబంధించినటువంటి అధికరణ ఏది అంటే 111. సో దీని ప్రకారము పార్లమెంటు ఉభయ సభలచే ఆమోదించబడిన బిల్లును రాష్ట్రపతికి సమర్పించినప్పుడు రాష్ట్రపతి ఏమేం చేయొచ్చు, 1 ఆమోదం తెలపచ్చు, అప్పుడు బిల్లు చట్టంగా మారుతుంది. 2 ఆమోదాన్ని నిలిపేయచ్చు, కానీ ఇది చాలా అరుదుగా ఉంటుంది. అయితే అంటే వీటో అధికారం స్పష్టంగా నిర్వచించబడలేదు, కానీ ఇది సిద్ధాంతపరంగా సాధ్యం. అంటే లైక్ ఈయన దాదాపుగా ఇది ఉపయోగించడు, కానీ సాధ్యమే. ఆమోదం తెలపచ్చు, లేదా ఆమోదాన్ని నిలిపేయచ్చు, లేదా బిల్లును పార్లమెంటు పునఃపరిశీలన కోసం తిరిగి పంపచ్చు. కానీ ఎప్పుడు అది ద్రవ్య బిల్లు కానప్పుడు. సో ద్రవ్య బిల్లు కాకుండా సాధారణ బిల్లులు ఏవైనా ఉన్నప్పుడు, ద్రవ్య బిల్లు కాని ఏ బిల్లునైనా రాష్ట్రపతి మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఆయనకు నచ్చలేదనుకోండి, ఆయన మళ్ళీ వాటిని పునఃపరిశీలించండి అని చెప్పి పార్లమెంటుకు వాటిని తిప్పి పంపచ్చు అనమాట. సో పార్లమెంటు ఆ బిల్లును మళ్ళీ ఆమోదిస్తే తిప్పి పంపించిన తర్వాత అది ఎలా ఆయన సూచించిన సవరణలు చేసైనా సూచించిన సవరణలు చేయకుండా అయినా, సో రెండిట్లో ఏదైనా సరే చేసైనా పంపచ్చు లేదా చేయకుండా అయినా పంపచ్చు. పంపితే ఈసారి మాత్రం రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలిపి తీరాలి. ఇది అధికరణ 111 చెప్తుందన్నమాట. సో 1 డైరెక్ట్గా ఆమోదం తెలపడం, అప్పుడు బిల్లు చట్టం అయిపోతుంది. 2 అసలు ఆమోదం తెలపకపోవడం, ఇది రెండోది. మూడో ప్రత్యామ్నాయం ఏంటి, మళ్ళీ పునఃపరిశీలన కోసం తిరిగి పార్లమెంటుకే పంపడం.
ఈసారి పార్లమెంట్ కనుక మళ్ళీ రాష్ట్రపతికి ఆయన చెప్పిన సూచనలు చేసి కానీ చేయకుండా కానీ పంపిస్తే ఈసారి రాష్ట్రపతి ఖచ్చితంగా దానికి ఆమోదం తెలిపి తీరాలి. ఈ సందర్భంలో ఇప్పుడు ఈసారి ఏమైంది, ఈ బిల్లు విషయంలో మరి ఈ మూడిట్లో దేన్ని వాడుకున్నాడు ఆయన నేరుగా ఆమోదం తెలిపేశాడు. ఆయన ఏం వెనక్కి తిరిగి పంపడము ఇట్లాంటివి చేయలేదు. ఇది శాసన ప్రక్రియ పూర్తయిందని మరియు బిల్లు చట్టంగా మారిందని సూచిస్తుంది. సో ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం ఎందుకు ముఖ్యము అంటే విధానాన్ని చట్టంగా అధికారికంగా మార్చడం. సో ఇక్కడ ఆమోదం లభించే వరకు ఇది కేవలం ఒక శాసన ప్రతిపాదన మాత్రమే, శాసనం కాదు. ఓకే, ఇది కేవలం ఒక ప్రతిపాదనగానే ఉండిపోతుంది. ఆమోదం పొందిన తరువాత అది భారతదేశం అంతటా అమలు చేయదగిన కట్టుబడి ఉండాల్సిన చట్టపరమైన చట్టంగా మారుతుంది. సో ఇది వన్స్ మనకు రాష్ట్రపతి దీనికి ఆమోదం తెలిపినప్పుడు మాత్రమే భారతదేశం అంతటా అమలు చేయగలిగే ఒక కట్టుబడి ఉండాల్సినటువంటి చట్టపరమైన చట్టం. అంటే దీనికి ఖచ్చితంగా దీని నిబంధనలకు లోబడే అందరూ ఉండాలి అనేలాగా ఒక శాసనంలాగా ఇది మారుతుంది. ఎప్పుడు కేవలం రాష్ట్రపతి ఆమోదం లభించినప్పుడే. ఇప్పటికే ఉన్న చట్ట స్థానంలోకి కొత్త చట్టం తీసుకొని రావడం. సో రాష్ట్రపతి ఆమోదం అనేది దీనికి చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ఉన్న చట్టం ప్రకారము ఉన్న హక్కులు బాధ్యతలు ఇవన్నీ మార్చబడుతున్నాయి. సో ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద 100 రోజులు అన్నాం, ఇక్కడ 120 రోజులు అంటున్నాము. ఇదేమో డిమాండ్ ఆధారిత, అదేమో సప్లై ఆధారిత, ఇట్లా తేడాలు ఉన్నాయి కదా. సో దీంట్లో ఉన్న హక్కులు బాధ్యతలు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ఇది ఈ రాష్ట్రపతి ఆమోదం అనేది దీనికి చాలా ముఖ్యమైనది. అండ్ పార్లమెంట్ ఉద్దేశానికి రాజ్యాంగపరమైన తుది ఆమోదం లభించాలి. ఖచ్చితంగా అసలు రాష్ట్రపతి ఆమోదం వస్తేనే అది శాసనం అవుతుంది కాబట్టి రావాలన్నమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. ఏమని చెప్పుకున్నాం మనము, ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏను దాని స్థానంలో వస్తున్నటువంటి వికసిత్ భారత్ రోజ్గార్ మరియు జీవనోపాధి మిషన్ చట్టం అనే దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో ఇది ఈ బిల్లు చట్టరూపంగా మారింది అని అంటున్నాం అనమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్లోకి వెళ్దాం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రోకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అన్నమాట. వార్తల్లో ఉంది ఇస్రో. ఎందుకు కానుంది అనేది చూద్దాము. అమెరికా సెల్యులార్ సంస్థ కోసము ఇస్రో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది అని చెప్పి మనకి న్యూస్లో వచ్చిందనమాట. సో దానికి సంబంధించి ఇది మనకి సిలబస్లో ఎక్కడొస్తుంది అంటే GS 3 పేపర్లో అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత ఇట్లాంటి టాపిక్స్కి రిలేటెడ్గా ఉందన్నమాట ఈ ఆర్టికల్. సో అసలు వార్తల్లో ఏముంది, ఎందుకుంది అండ్ దీని నేపథ్యం ఏంటి అవంతా మనం ఇప్పుడు చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉంది కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది అమెరికాకు చెందిన సెల్యులార్ కంపెనీ అయిన AST స్పేస్ మొబైల్ కోసము బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దాని పేరు ఏంటి అంటే బ్లూబర్డ్ బ్లాక్ 2. సో బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం అనైనా అడగచ్చు అమెరికాకి. సో ఈ ఉపగ్రహం యొక్క ప్రయోగ వాహనం ఏది, దేని ద్వారా పంపిస్తున్నారు ఇది అంతరిక్షంలోకి అంటే LVM-3 ద్వారా పంపిస్తున్నారు. అండ్ దీని ప్రయోగ తేదీ వచ్చేసి 24 డిసెంబర్. ఈరోజు 22 కదా, ఎల్లుండి LVM-3 ద్వారా ఇస్రో ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే అమెరికాకు చెందినటువంటి ఉపగ్రహాన్ని పంపించనుంది. సో దీని యొక్క స్వభావం అసలు ఎందుకు ఇది అంటే ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం కింద జరిగే ఒక వాణిజ్య ఉపగ్రహ ప్రయోగము. సో ఇది ఒక కమర్షియల్ లాంచ్ అనమాట, వాణిజ్య ప్రయోగం. ఇది వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం. భారతదేశము కేవలం శాస్త్రీయ అంతరిక్ష సంస్థగా కాకుండా ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా ప్రదాతగా తనను తాను మరింతగా నిలబెట్టుకుంటోంది. దీనివల్ల అంటే లైక్ ఇది సక్సెస్ అయిందనుకోండి, మనం ఏదో శాస్త్రీయ అంతరిక్ష సంస్థ మాత్రమే మనది కాదు, మనము ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా ప్రదాత అంటే లైక్ మన దాని నుండి ఇతర దేశాల ఉపగ్రహాలను పంపించి దాన్ని మనం వాణిజ్యపరంగా అంటే మనం ఆర్థికంగా కూడా దీని నుంచి లబ్ధి పొందే విధంగా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. 24వ తేదీ జరగబోయే ఈ లాంచ్ కనుక సక్సెస్ అయితే, ఈ ఉపగ్రహాన్ని మనము సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి పంపగలిగితే మనకు ఆర్థికంగా కూడా ఇది చాలా లబ్ధి చేకూరుస్తుంది అనమాట. ఇది
సో దీనికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే LVM-3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటామన్నమాట దీన్ని. ఇది భారతదేశం యొక్క హెవీ లిఫ్ట్ రాకెట్. దీని పేలోడ్ సామర్థ్యం ఎంత అంటే తక్కువ భూకక్ష అంటే LEO లో ఎర్త్ ఆర్బిట్ అంటాం కదా, దీనికి వచ్చేసి 8 టన్నుల వరకు ఇది మోసుకొని వెళ్ళగలదు. తర్వాత జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ దానికైతే 4 టన్నుల వరకు ఇది మోసుకొని పోగలదన్నమాట. అండ్ ఇది గగన్యాన్ కోసం మానవ రేటెడ్, ఇది అంటే మనుషుల్ని సైతము అంతరిక్షంలోకి తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి లాంచ్ వెహికల్ అనమాట ఇది, ఈ LVM-3 అనేది. సో దీన్ని గగన్యాన్ కోసం హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని చెప్పి అంటామన్నమాట. సో ఇది గగన్యాన్ కోసం ఉపయోగించేటువంటి మిషన్ ఇది. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మనకు గగన్యాన్ తొందరలోనే మనం చేయబోతున్నాం కాబట్టి ఈ LVM-3 ద్వారా ఈ ఉపగ్రహాన్ని కనుక మనం అంతరిక్షంలోకి పంపగలిగితే సక్సెస్ఫుల్గా LVM-3 యొక్క సామర్థ్యం ఎంత అనేది కూడా మనము అర్థం చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. అండ్ వాణిజ్య ప్రయోగాలను న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా అమలు చేస్తుంది భారతదేశం. నియంత్రణ అండ్ సులభతరం చేసే పాత్రను వచ్చేసి ఇన్స్పేస్ అనేది నిర్వహిస్తుంది. సో ఇక్కడ ఈ ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 అనే ఉపగ్రహము దేనికోసము అంటే ఇది ఒక డైరెక్ట్ టు సెల్ ఉపగ్రహం అన్నమాట. డైరెక్ట్ టు సెల్ ఉపగ్రహం అంటే ఏంటి, గ్రౌండ్ బేస్డ్ టవర్లు లేకుండా మొబైల్ కనెక్టివిటీని ఇది ప్రారంభించబోతోంది. సో సాధారణ స్మార్ట్ ఫోన్లను నేరుగా ఉపగ్రహాలకు ఇది కనెక్ట్ చేయగలదు. అంటే ఇది శాటిలైట్ ఫోన్ల నుండి శాటిలైట్ ఎనేబుల్డ్ సాధారణ ఫోన్లకు మారడానికి సూచిస్తుందన్నమాట. అంటే ఇంకా శాటిలైట్ ఫోన్లు అవసరం లేదు, మామూలు ఫోన్లే శాటిలైట్ ఎనేబుల్డ్గా మారబోతున్నాయి దీనివల్ల అని అంటున్నాం. దీన్నే ఏమంటాము అంటే స్పేస్ బేస్డ్ టెలికాం ఎకోసిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఈ స్పేస్ బేస్డ్ టెలికాం ఎకోసిస్టమ్ అంటే అంతరిక్ష ఆధారిత టెలికాం. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే అసలు ఈ ఉపగ్రహం పంపించడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే మారుమూల గ్రామాలు, మహాసముద్రాలు, పర్వతాలు మరియు విపత్తు ప్రభావిత ప్రాంతాలు వంటి గ్రౌండ్ టవర్లు చేరుకోలేని ప్రదేశాల్లో కూడా, అంటే ఇట్లాంటి చోట్ల లైక్ మారుమూల గ్రామాల్లో, సముద్రాలలో, పర్వతాలు, తర్వాత ఏదన్నా విపత్తులు సంభవించినప్పుడు గ్రౌండ్ టవర్లు దెబ్బతిండడం ఇట్లా అవుతాయి కదా. సో గ్రౌండ్ టవర్లు చేరుకోలేని ప్రదేశాల్లో కూడా మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీని దీని ద్వారా మనము తీసుకొని రాగలగచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, డిజిటల్ చేరిక అంటే ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది. తర్వాత విపత్తు స్థితిస్థాపకత మరియు కమ్యూనికేషన్ భద్రతను ఇది పెంచుతుంది. అంటే ఏదైనా విపత్తు సందర్భాల్లో అత్యవసరంగా మనం ఏదైనా కమ్యూనికేషన్ చేయాలి అన్నా కూడా ఆ వ్యవస్థను ఇంకా బాగా పటిష్టం చేయడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అంటే టవర్లు లేకున్నా కూడా మనము ఈ కమ్యూనికేషన్ అనేది తీసుకొని రాగలగచ్చు. సో ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ ఉదాహరణలాగా సింపుల్గా చెప్పుకుందాం. ఏదైనా ఒక తుఫాను లేదా భూకంపం సమయంలో మొబైల్ టవర్లు కూలిపోయినప్పుడు ఉపగ్రహ ఆధారిత నెట్వర్క్ ఇప్పటికీ ప్రజలు తమ ఫోన్ల నుండి నేరుగా కాల్ చేయడానికి లేదా సందేశాలను పంపడానికి అనుమతిస్తుంది. ఇది రక్షణ మరియు సహాయ కార్యకలాపాలకు మద్దతిస్తుంది. అంటే ఎక్కడైనా ఇరుక్కుపోయారు కొంతమంది, ఒక వరదలో సడన్గా మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి కదా. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా కాల్ చేయాలన్నా లేదా ఏదైనా సందేశం పంపించాలన్నా కూడా మనకి ఈ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా మనకి ఈ అంతరిక్ష ఆధారిత టెలికాం వల్ల మనము వాళ్ళకి ఈజీగా సందేశాలను అందించగలుగుతాం అనమాట. సో అది బ్లూబర్డ్ బ్లాక్ 2 యొక్క ఉపయోగం. ఈ మిషన్ భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది, ఇది వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఆర్థికంగా ముఖ్యమైనది. అసలు ఆర్థిక వ్యవస్థకు ఎట్లా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటే దీనివల్ల వాణిజ్య ప్రయోగాలు ఉంటాయి. ఎట్లాంటివి, విదేశీ మారకం. ఇప్పుడు ఇది USD కదా, సో వాళ్ళు మనకు డాలర్లలో ఇస్తారు కదా, కాబట్టి విదేశీ మారకం ఉంటుంది. అండ్ అధిక నైపుణ్యం కలిగిన ఉపాధి లభిస్తుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యము ఉంది. కాబట్టి 2030 నాటికి భారతదేశం యొక్క 40 నుంచి 50 బిలియన్ల అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ఇది మద్దతుగా నిలుస్తోంది. సో 2030 నాటికి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యం ఎంత అని పెట్టుకునింది అంటే 40 నుంచి 50 బిలియన్ల డాలర్లు అనమాట. సో అది ఈజీగా
చేరుకోగలుగుతుంది ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే. నెక్స్ట్, భారతీయ ప్రయోగ సామర్థ్యంపై ప్రపంచ విశ్వాసం. ఇస్రోను ఎంచుకున్న ఒక యుఎస్ సెల్యులార్ కంపెనీ దేన్ని ప్రతిబింబిస్తుంది? విశ్వసనీయత, ఖర్చు సమర్థత, నిరూపితమైన భద్రతా ప్రమాణాలు. అంటే ఈ 3 ఇస్రో ఇవ్వగలుగుతుంది అని నమ్మింది కాబట్టే ఒక యుఎస్ సెల్యులార్ కంపెనీ ఇస్రోని ఎంచుకునిందనమాట. విశ్వసనీయంగా ఉంటుంది, ఖర్చు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారంటే తక్కువగా, తర్వాత భద్రతా ప్రమాణాలు కూడా బాగుంటాయని. విశ్వసనీయ అంతరిక్ష భాగస్వామిగా భారతదేశం యొక్క ఇమేజ్ను ఇది పెంచుతుంది. సో కాబట్టి మిగతా దేశాలు కూడా యుఎస్ సెల్యులార్ కంపెనీ ఒకసారి వచ్చి సక్సెస్ఫుల్గా ఇస్రో ద్వారా పంపించగలిగింది అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా మొగ్గు చూపుతారు మన ద్వారా పోవడానికి. అండ్ ఇది భారతదేశం యొక్క సాంకేతిక విశ్వసనీయత, అంతరిక్ష దౌత్యాన్ని బలోపేతం చేస్తుంది. తనను తాను బాధ్యతాయుతమైన అంతరిక్ష శక్తిగా బాహ్య అంతరిక్షాన్ని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉంది భారతదేశం. సో కాబట్టి తనను తాను అంటే తన ఇమేజ్ని పెంచుకోవడానికి, అంతరిక్ష దౌత్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఇతర దేశాలతో మన దౌత్య సంబంధాల్లో అంతరిక్షం అనేది కూడా ఒక ముఖ్యమైన విభాగం. సో దాని ద్వారా మనం దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి లేదా ఇంకా బాధ్యతాయుతమైన అంతరిక్ష శక్తిగా మనం ఎదగడానికి ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా అట్ ద సేమ్ టైం ఆర్థికంగా కూడా భారతదేశానికి చాలా ముఖ్యమైనది. అండ్ ఈ ప్రయోగంలో ఒక సంస్థ అది నిర్వహిస్తున్న పాత్ర ఏంటి అనేది చూద్దాం. ఇస్రో ఇది సాంకేతిక ప్రయోగ కార్యకలాపాలను చూసుకుంటుంది. ఎన్ఎస్ఐఎల్ వచ్చేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటాం దీన్ని. ఇది వచ్చేసి వాణిజ్య ఇంటర్ఫేస్, మనకు వాళ్ళకు మధ్య వాణిజ్యపరమైనవి చూసుకునేది ఎన్ఎస్ఐఎల్. ఇన్స్పేస్ ఉంది కదా, ఇది వచ్చేసి నియంత్రణ అండ్ సులభతరం చేయడానికి కార్యకలాపాలని ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అండ్ అంతరిక్ష దౌత్యం, అంతర్జాతీయ సంబంధాలు, వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల బలోపేతము భారతదేశం యుఎస్ మధ్య సాంకేతిక సహకారానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రపంచ ప్రైవేట్ ఆటగాళ్లలో మనకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. తర్వాత సైబర్ సముద్ర సంబంధాల డొమైన్లతో పాటు అంటే సైబరు, తర్వాత మ్యారిటైమ్ రిలేషన్లు ఉంటాయి కదా, సో వాటితో పాటు అంతరిక్ష దౌత్యం అనేది ఒక కొత్త డొమైన్గా ఈ మధ్య అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో కూడా మనము భారతదేశము అన్ని దేశాలతో పాటు సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్నిటికన్నా మనము ముందుగానే ఉన్నాము అని చెప్పి దీని ద్వారా మనము ప్రూవ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక యూపీఎస్సి ఎలా అడగచ్చు, LMV3 లేదా PSLV మధ్య తేడాలకు సంబంధించి అడగచ్చు, NSIL ఇన్స్పేస్ పాత్రలకు సంబంధించి అడగచ్చు, స్పేస్ పాలసీ రిలేటెడ్గా అడగచ్చు, అండ్ డైరెక్ట్ టు సెల్ అని చెప్పుకున్నాం కదా, గ్రౌండ్ టవర్లు లేకుండా కూడా పనిచేయగలుగుతాయి. సో వీటి మీద ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 3వ ఆర్టికల్ చూద్దాము. ఇది వినియోగదారుల వివాద పరిష్కార యంత్రాంగంకి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకు వెరీ ఇంపార్టెంట్, గవర్నెన్స్ కిందికి వస్తుందన్నమాట. ఇది GS2 కిందికి వెళ్తుంది ఇది. సో దీంట్లో ఈ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి, దాని న్యూస్లో ఎందుకు ఉంది అనేది చూద్దాము. భారతదేశ వినియోగదారుల వివాద పరిష్కార యంత్రాంగం యొక్క వ్యవస్థాగత వైఫల్యాన్ని మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో వ్యవస్థాగతంగా ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏం జరుగుతోంది ఎక్కువగా అంటే జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో వినియోగదారుల కమిషన్లు ఉంటాయి కదా, వాటిల్లో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు, పదే వాయిదాలు పడ్డము, వాటిల్లో ఉన్నటువంటి ఖాళీలు, తర్వాత విధానపరమైన అడ్డంకులు, వీటన్నిటి వల్ల త్వరిత న్యాయము అనేది ఒక భ్రమగా మిగిలిపోయింది అని చెప్పి ఆర్టికల్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఇష్యూస్ అన్నీ ఒకసారిగా చెప్తున్నాం. ఏవేవి? ఫస్ట్ వచ్చేసి ఏంటి, పెరిగిపోతున్న పెండింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో పెండింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే వాటిని తీర్చేదానికి ఎక్కువగా స్టాఫ్ లేరు, అంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఖాళీలు ఎక్కువ కాబట్టి పెండింగ్ ఎక్కువ. అండ్ తర్వాత ఇంతేకాకుండా విధానపరంగా అడ్డంకులు ఉన్నాయి, విధానపరమైన అడ్డంకులు మూడోది. సో ఇదొక ఇష్యూ అన్నమాట. ఈ వినియోగదారుల పరిష్కార యంత్రాంగం యొక్క వైఫల్యంలో ఉన్నటువంటి ఇష్యూస్లో ఒకటి
ఖాళీలు ఎక్కువ కాబట్టి పెండింగ్ కేసులు ఎక్కువ అండ్ విధానపరమైన అడ్డంకులు ఎక్కువే. అంతేకాకుండా ఇవన్నీ ఉన్న ఖాళీలు లేకపోయినప్పటికీ ఉన్న వాళ్ళన్నా సక్రమంగా చేస్తున్నారా అంటే పదే వాయిదాలు వేయడము. సో ఈ వాయిదాలు ఎక్కువగా ఉండడం, ఈ 4 కారణాల వల్ల మనకి వినియోగదారుల వివాద పరిష్కార యంత్రాంగం అనేది చాలా వైఫల్యం చెందుతోంది అని చెప్పచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్, ఒక రుజువు ఏంటి దీనికి అని అంటే, ఇప్పుడు మనము డిసెంబర్ 2025లో ఉన్నాం. అంటే సంవత్సరం కిందట చూడండి, జనవరి 2024 నాటికే దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? 5.4 లక్షలకు పైగా వినియోగదారుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది వినియోగదారుల రక్షణ చట్టాల యొక్క ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది. ఏదైనా ఈ రక్షణ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి? వినియోగదారులు ఎవరైతే మోసపోయారో లేదా వాళ్ళకి ఎవరికైతే ఇది దానివల్ల నష్టం కలిగిందో వాళ్ళు కోర్టులకు వెళ్ళినప్పుడు త్వరితంగా న్యాయం దక్కాలి వాళ్ళకి. కానీ ఇక్కడ చూడండి, 2024 నాటికే జనవరి నాటికే 5.5 లక్షలు పెండింగ్ ఉన్నాయి అని అంటే ఇప్పటికి ఇంకా అవి చాలా పెరిగి ఉంటాయి. కాబట్టి ఆ చట్టం యొక్క ఉద్దేశాన్నే ఈ పెండింగ్ కేసులు అనేవి దెబ్బతీస్తుంది. సో చట్టబద్ధమైన చట్టం ఉంది. చట్టం ఏం వాగ్దానం చేస్తుంది? వినియోగదారుల యొక్క రక్షణ నిర్మాణం ఎలా ఉంది? రక్షణ చట్టం 2019 కింద స్థాపించబడిందనమాట. ఇది మూడంచెల పరిష్కార వ్యవస్థను సూచిస్తోంది. ఒకటి వచ్చేసి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. అంటే జిల్లా లెవెల్లో ఒకటి, ఆ పైన రాష్ట్ర లెవెల్లో ఒకటి, ఆ తర్వాత జాతీయ లెవెల్లో ఒకటి, ఎన్సిడిఆర్సి అని అంటాము. సో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అన్నమాట. సో వీటి యొక్క నిర్దేశిత కాలక్రమాలు. దీంట్లో ఈ చట్టం, ఏ చట్టము? వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారము దాంట్లో ఉన్న సెక్షన్ 38 కింద ఒకవేళ పరీక్షలు అవసరం లేని చోట అయితే 3 నెలల్లోపు సమస్య పరిష్కారం అయిపోవాలి. లేదా పరీక్ష లేదంటే విశ్లేషణ, కొంచెం లోతైన విశ్లేషణ అవసరము అనుకుంటే వాటికైతే 5 నెలల సమయం లోపల పరిష్కారం అందాలన్నమాట. అండ్ పదే వాయిదా వేయడాన్ని కూడా ప్రోత్సహించకూడదు మరియు దాన్ని హేతుబద్ధంగా పరిగణించాలి. అంటే ఊరికే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అది హేతుబద్ధమైనదిగా ఉండాలి. అంటే దాని వెనకల ఒక కారణం ఉండాలి. ఈ కారణం వల్ల మేము వాయిదా వేస్తున్నామని ఉండాలి, కానీ ఊరికే అలా వాయిదాలు వేసుకుంటూ పోకూడదనమాట. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సమస్య అనేది చట్టం లేకపోవడం కాదు, అది అమలులో వైఫల్యం చెందుతోంది. సో చట్టం అయితే బాగా పటిష్టంగానే ఉంది, 3 నెలల్లో అయిపోవాలి, 5 నెలల్లో అయిపోవాలి అని చెప్పి టైం లిమిట్లు పెట్టింది, అంత బాగానే ఉంది. కానీ చట్టంలో వైఫల్యం లేదు, దాని యొక్క అమలు అనేది వైఫల్యం చెందిందనమాట. సో దీంట్లో ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులేవి అంటే, ఒకటి ఖాళీలు. మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ ఖాళీలు ఎట్లా? ఆగస్టు 2025 నాటికి జిల్లా స్థాయిలో 218 అధ్యక్ష పదవులు, 518 సభ్యుల పదవులు, తర్వాత రాష్ట్ర స్థాయిలో 18 అధ్యక్ష పదవులు, 62 సభ్యుల పదవులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో స్టాఫ్ లేకపోతే పెండెన్సీ అనేది పెరిగిపోతుంది కదా, పెండింగ్ కేసులు పెరిగిపోతాయి. తీవ్రమైన సిబ్బంది కొరత దీనికి దారితీస్తోంది. దేనికి? తక్కువ బెంచీలు ఉండడం, సో ఎక్కువ వినడానికి అవకాశం లేకపోవడం, తర్వాత అరుదుగా విచారణలు జరగడము, కేసుల గుంపులు పెరిగిపోవడం, ఇట్లా పేరుకుపోతాయి అంటాం కదా, సో అలా అయిపోతుందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, న్యాయ సామర్థ్యం అనేది న్యాయ స్వాతంత్రం వల్లే ముఖ్యమైనదే. అంటే న్యాయానికి స్వాతంత్రత ఉండాలి అంటాం, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఎవరి దీనికి లోబడి ఉండకూడదు న్యాయము అని అంటాం కదా. సో న్యాయ స్వాతంత్రం ఎంత ముఖ్యమో న్యాయ సామర్థ్యం అంతకన్నా ముఖ్యమైనది అని చెప్పి మనకి దీని ద్వారా తెలుస్తోంది. ఓకే. అండ్ మౌలిక సదుపాయాలు మరియు పరిపాలన లోపాలు, పరిమిత కోర్టు గదులు ఉండడం, తర్వాత ఆధునిక కేసు నిర్వహణ వ్యవస్థలు లేవు, ఇంకా పాతకాలం పద్ధతులే ఉన్నాయి, తర్వాత డిజిటల్ మౌలిక సదుపాయాలు సరిపోవటం లేదు. సో ఈ ఫైలింగ్ నిబంధనలు ఉన్నా అనేక ఫోరంలలో ప్రభావవంతమైన డిజిటల్ ఏకీకరణ అనేది లేదు. తర్వాత వివాదాల స్వభావం, వీటన్నిటి కారణాల వల్ల, అంటే కోర్టు గదులు పరిమితంగా ఉన్నాయి, తర్వాత వ్యవస్థలు సరిగ్గా లేవు ఆధునికమైనవి, తర్వాత డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రాపర్గా అందరికీ లేవు, ఈ ఫైలింగ్ ఉన్నా కూడా
ఇంకా డిజిటల్ ఏకీకరణ అనేది లేదంటే లైక్ అందరూ ఈ ఫైలింగ్ చేసేంత వీలు లేదు. అండ్ ఆ వివాదాల యొక్క స్వభావం, వీటన్నిటి వల్ల ఏమవుతోంది అంటే ఇవన్నీ ఏంటి, మౌలిక సదుపాయాలు కదా. సో వీటి యొక్క లోపాల వల్ల మనకి ఈ కేసులు అనేవి పెండింగ్ అట్లాగే ఉండిపోతూ వస్తున్నాయన్నమాట. అండ్ పెరుగుతున్న సంక్లిష్ట వివాదాలు ఎట్లాంటివి, బీమా రంగంలో వైద్య నిర్లక్ష్యము, బ్యాంకింగు, ఆర్థిక సేవలు, ఇట్లాంటి రంగాల్లో వివాదాలు అనేవి చాలా సంక్లిష్టంగా ఉంటున్నాయి. సో వాటిని తేల్చలేకపోతున్నారు అంత ఈజీగా, కాబట్టి వాయిదాలు ఎక్కువ పడ్డం, కాబట్టి త్వరితగతిన న్యాయం అనేది దక్కటం లేదు. అండ్ చాలామంది సభ్యులకు డొమైన్ నిర్దిష్ట నైపుణ్యం లేకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక జడ్జి ఉంటాడు, ఆయనకి వైద్య నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి కేసు వచ్చిందనుకోండి, ఆ వైద్య రంగంకి అంటే దానికి తగిన అనుభవం అతనికి ఉండకపోవడము, లేదా ఆర్థిక సేవలు లేదా బీమా రంగం అనుకోండి, ఆయనకి లేదా ఆమెకి ఈ రంగంకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకపోవడము, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు దాన్ని స్టడీ చేయడానికి. కాబట్టి డొమైన్ నిర్దిష్ట నైపుణ్యం లేకపోవడము, నిపుణుల అభిప్రాయాలకై పైన ఆధారపడడం వల్ల ఎక్కువ జాప్యాలు జరుగుతాయి. సో వీళ్ళకి తెలియదు కాబట్టి ఒక నిపుణుల కమిటీ వేయడము, ఆ కమిటీకి ఇంత టైం ఇవ్వడము, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడము, ఆ రిపోర్ట్ని మళ్ళీ వీళ్ళు చదివి అర్థం చేసుకోవడము, వీటన్నిటి వల్ల అంటే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం రావడం వల్ల ఈ ప్రాసెస్ అనేది ఇంకా డిలే అవుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21 చెప్తాము, అధికరణ 21. సుప్రీంకోర్టు పదే పదే ఏమని తీర్పు చెప్పిందంటే, వేగవంతమైన న్యాయము జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛల్లో భాగము. సో ఆర్టికల్ 21 ఏంటి, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. సో దీంట్లో భాగంగా వేగవంతమైన న్యాయం అనేది కూడా ఒక పార్టే దీంట్లో అని చెప్పింది. దీర్ఘకాలిక వినియోగదారుల వ్యాజ్యం సమర్థవంతమైన పరిష్కారాన్ని తిరస్కరించడమే అవుతుంది. న్యాయం అందించడం అనేది సుపరిపాలనకు కేంద్ర బిందువు అని చెప్తున్నాం. సో సుపరిపాలన అంటే దానికి కేంద్ర బిందువు ఏది అని అంటే ఫస్ట్ న్యాయం అందించడము, ఆ న్యాయం కూడా త్వరితగతిన అందించాలి, అట్ ద సేమ్ టైమ్ లైక్ నిష్పక్షపాతంగా న్యాయం అనేది అందాలి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు న్యాయ స్వతంత్రత ఎంత ముఖ్యమో న్యాయ సమర్థత కూడా అంతే ముఖ్యము. అట్ ద సేమ్ టైమ్ అదే న్యాయము త్వరితగతిన అందడం అనేది అంతకన్నా ముఖ్యము. అందుకే మనం ఇంగ్లీష్లో అంటాం కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే మీ న్యాయం కనుక లేటుగా ఇస్తే ఆ న్యాయము ఇవ్వకపోయిన దాంతో సమానము అని చెప్తున్నాం అనమాట. సో ఇది వినియోగదారుల చట్టానికి సంబంధించినటువంటి న్యూస్లో వచ్చినటువంటి ఒక ఫ్యాక్ట్, దానికి సంబంధించిన ఆర్టికల్స్, అవి ఎందుకు అంత లేట్ అవుతున్నాయి ఆ కేసులు అనే దాన్ని మనం డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము. భారతదేశము వాయు కాలుష్య సంక్షోభం. సో ఈ వాయు కాలుష్య సంక్షోభం అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఈ ఆర్టికల్. కాకపోతే ఇక్కడ మనం దేంతో చూస్తున్నాము, చైనా యొక్క విజయంతో మన దాన్ని పోలుస్తున్నాం అన్నమాట. సో మనము యూపీఎస్సీ దృష్టికోణంలో ఈ ఆర్టికల్ని ఒకసారి చూసినట్టయితే, చైనా ఈ వాయు కాలుష్య సంక్షోభాన్ని ఎలా నియంత్రించింది అండ్ భారత్ దాన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఈ వ్యాసం వాయు కాలుష్యము ముఖ్యంగా PM 2.5 స్థాయిలను తగ్గించడంలో చైనా సాధించిన అసాధారణ విజయాన్ని ఢిల్లీ NCRతో పాటు భారతదేశంలో కొనసాగుతున్న వాయు నాణ్యత సంక్షోభంతో పోలుస్తుంది. అంటే చైనాలో కూడా PM 2.5 పొల్యూషన్ కాలుష్యం అనేది ఎక్కువగా ఉంది. సో దాన్ని తగ్గించడంలో చైనా సాధించినటువంటి విజయాన్ని మనకి ఎక్కువగా ఈ వాయు కాలుష్యం అంటే మనకు న్యూస్లో ఉండేది ఏంటి, ఢిల్లీ NCR అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటాం కదా. సో ఆ ప్రాంతంలో మనకి వాయు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కొనసాగుతున్న వాయు నాణ్యత సంక్షోభాన్ని మనం ఎదుర్కోవడానికి ఈ చైనా మోడల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. సమగ్ర లక్ష్య ఆధారిత మరియు ఉన్నత స్థాయి నుండి కింద స్థాయికి అమలు చేసే చైనా విధానానికి భిన్నంగా భారతదేశం యొక్క సమస్య చట్టాలు లేదా పథకాల కొరత కాదని, బలహీనమైన పాలన, విచ్ఛిన్నమైన అమలు మరియు ప్రాంతీయ సమన్వయం లేకపోవడమే అని ఈ విశ్లేషణ వాదిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, చైనా వాళ్ళది వచ్చేసి సమగ్రంగా ఉంది, లక్ష్య ఆధారితంగా ఉంది, ఉన్నత స్థాయి నుండి కింద స్థాయికి అమలు చేసే విధానం అన్నమాట. కానీ మనదేంటి, భారతదేశంది మన సమస్య ఇందాక పైన చెప్పుకున్నట్టే
చట్టాలు లేదా పథకాల కొరత కాదు, మనకు చట్టాలు ఉన్నాయి, పథకాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. కానీ మన ప్రాబ్లం ఇక్కడ బలహీనమైన పాలనా యంత్రాంగం బలహీనంగా ఉంది, మరియు విచ్ఛిన్నమైన అమలు మరియు ప్రాంతీయ సమన్వయం లేకపోవడం. ఇది చాలా పెద్ద ప్రాబ్లము. మనకు ఒక రాష్ట్రానికి పడదు, ప్రాంతీయ సమన్వయము అనేది లేదు. కాబట్టి దీనివల్ల మనం చైనా వాళ్ళలాగా ఈ కాలుష్యాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతున్నాము అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి వీటి మధ్య పోలికలు చూద్దాం. PM 2.5 తగ్గింపు 2013 నుండి 2021 వరకు చైనా ఎంత తగ్గించింది? 50% కంటే ఎక్కువ తగ్గించింది. మరి భారతదేశము అత్యంత కాలుష్య నగరాల్లో ఇంకా ఒకటిగా కొనసాగుతూనే ఉంది. నెక్స్ట్ స్థాయి మార్పు 2013లో 102 మైక్రోగ్రామ్స్ ఉన్నింది, 2024 వచ్చేసరికి 31కి తగ్గిపోయింది. ఎంత తగ్గింది కదా, 102 నుంచి 31కి తగ్గింది. అండ్ ఇక్కడ మనం మాత్రం బహుళ విధాన జోక్యాలు ఉన్నప్పటికీ కాలుష్యం అనేది ఇంకా అధికంగానే ఉంది. ఢిల్లీ రీజియన్లో ఇంకా ఎక్కువ. నెక్స్ట్ విధానాల సమృద్ధి కంటే విధాన ప్రభావశీలత యొక్క ప్రాముఖ్యతను ఈ వ్యత్యాసం స్పష్టంగా సూచిస్తోంది. సో దండిగా విధానాలు ఉండడం అని కాదు, అవి ఎంత ప్రభావశీలంగా ఉన్నాయి, ఎంత ఇంపాక్ట్ను చూపించగలుగుతున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో చైనా అది ప్రూవ్ చేయగలిగింది, మనం చేయలేకపోయాము. చైనా యొక్క స్వచ్ఛమైన గాలి పరివర్తనకు గల కారణాలు ఏంటి? చైనా విజయము 4 స్తంభాలపైన నిర్మించబడింది. ఒకటి ఏంటి అంటే మిషన్ మోడ్ పాలన, అంటే దీర్ఘకాలిక సమయ పరిమితితో కూడిన మరియు ఫలితాలపై దృష్టి సారించిన తగ్గింపు లక్ష్యాలు. అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఇప్పటికిప్పుడు అని కాకుండా. అంటే ఇప్పటికిప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందా, దానికి వెంటనే మనం ఒక సొల్యూషన్ వెతికేసామా ఆ తర్వాత మళ్ళీ మొదలు అన్నట్టు కాకుండా వీళ్ళు దీర్ఘకాలిక ఫలితాలపైన చైనా అనేది దృష్టి పెట్టింది. అండ్ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ కార్యాచరణ ప్రణాళికను వేసింది. తర్వాత నీలి ఆకాశ పరిరక్షణ ప్రచారాన్ని చేయడం జరిగిందనమాట. సో దీన్నే మిషన్ మోడ్ పాలన అంటాం. ఇది ఫస్ట్ది. రెండోది వచ్చేసి సమగ్ర విధాన రూపకల్పన, స్పష్టంగా నిర్వచించబడిన లక్ష్యాలు ఉండడము. తర్వాత ఏకరీతి ప్రమాణాలు, అంటే చైనా 6 వాహన ఉద్గార నిబంధన, ఇది మొత్తం చైనా అంతటా ఒకటే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సమన్వయ లోపము అనే ఇష్యూ వీళ్ళకు రాలేదు. మూడోది కఠినతరమైన అమలు, కాలుష్యకారక పరిశ్రమలను మూసేయడము లేదా స్థాన మార్పిడి చేయడము చేశారు. తర్వాత బొగ్గు బాయిలర్ల స్థానంలో బొగ్గు బదులు గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించారు. కాబట్టి కూడా వీళ్ళకి పొల్యూషన్ అనేది కంట్రోల్ అయింది. నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించడం జరిగింది. సో ఇట్లా కఠినతరమైన అమలు చేయడం వల్ల చైనా ఈజీగా కాలుష్యాన్ని తగ్గించగలిగింది. అండ్ ప్రాంతీయ సమన్వయం ఎలా ఉన్నింది? బీజింగ్, టియాన్జిన్, హెబీలను కవర్ చేసే ఎయిర్ షెడ్ విధానాన్ని అమలు చేయడం, సరిహద్దులు దాటే కాలుష్యాన్ని నియంత్రించడానికి నగరం వారీగా నిందించడాన్ని నివారించడం. అంటే మనం ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఇక్కడి నుంచి ఢిల్లీలోకి పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు అది ఏ రాష్ట్రము దానికి తగిన చర్యలు తీసుకోకపోవడం, అది మాది కాదు సరిహద్దులు దాటేసాగారు. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ 3 నగరాలు ఇట్లా 4-5 నగరాలను కవర్ చేసి ఎయిర్ షెడ్ విధానం అని చెప్పి అంటే మూడింటి మధ్య సమన్వయం ఉండడం కోసం ఆ చర్యల్లో అట్లా చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ తగిన నిధులు మరియు అధికారాలు కలిగిన నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది చైనా. తర్వాత దట్టమైన నిజ సమయ వాయు నాణ్యత పర్యవేక్షణ నెట్వర్క్లను నిర్వహించింది. అంటే రియల్ టైంలో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అనమాట. అంటే వాయు కాలుష్యం ఎంత ఉంది ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతూ ఉండేటువంటి ఒక నెట్వర్క్ను వీళ్ళు నిర్వహించడం జరిగింది. సో వీటి వల్ల చైనా అనేది వాయు కాలుష్యాన్ని నియంత్రించగలిగింది. ఒకటి వచ్చేసి మిషన్ మోడ్ పాలన, 2 సమగ్ర విధాన రూపకల్పన, 3వది కఠినతరమైన అమలు, 4వది ప్రాంతీయ సమన్వయం, 5వది సంస్థాగత సామర్థ్యం. సో వీటి వల్ల చైనా ఈజీగా కాలుష్యాన్ని నియంత్రించగలిగింది. అయితే ఇప్పుడు భారతదేశ విధాన సవాలు, అమల్లో ఉన్న లోపాలు చూద్దాం. భారతదేశ సమస్య బలమైన చట్టాల కొరత కాదు, ఇందాక అదే చెప్పుకున్నాం, ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం. వాటిని అమలు చేయడంలో ఉండేది లోపం. అండ్ ఇక్కడ భారతదేశంలో ఇప్పటికే కాలుష్య నియంత్రణకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఏవేవి?
వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టము, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, తర్వాత రంగాల వారీగా అంటే ఒక్కొక్క కర్మాగారాల కోసం ఒకటి, మోటార్ వాహనాల కోసం ఒకటి, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి. భారతదేశంలో వాయు కాలుష్య సంక్షోభానికి గల కానీ మనకి ఇంకా ఈ వాయు కాలుష్యం అనేది తగ్గటం లేదు. దానికి గల ప్రధాన కారణాలు వచ్చేసి చైనా తరహాలో మిషన్ మోడ్ అమలు లేదు. అంటే చట్టాలు సమృద్ధిగా ఉన్నా కఠినతరమైన నియంత్రణ మరియు సమర్థవంతమైన ప్రాంతీయ సమన్వయం కలిగిన మిషన్ మోడ్ అమలు భారతదేశంలో లేదు. ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి కారణాలే ఇవి. తర్వాత విధాన చర్యల పరంగా పరిమితులు ఉన్నాయి. ఎట్లా అంటే జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం NCAP అనగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, తర్వాత గ్రాప్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అంటాం. తర్వాత సరీబేసి వాహన రేషన్ ఇది అంటే ఆడ్ ఈవెన్ రూల్ అంటాం. తర్వాత నిర్మాణ నిషేధాలు, తర్వాత పంట అవశేష నిర్వహణ పథకాలు, గాలి నాణ్యత నిర్వహణ కమిషన్, ఇట్లాంటివన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. అంటే లైక్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ చర్యలు ఎక్కువగా ప్రతిబింబించేవి, ఇవి చర్యలు ఎక్కువగా ప్రతిస్పందించేవి, అంటే రియాక్ట్ అవుతాయి అంతే. అంటే ఇవన్నీ కూడా ఏంటి, కాలుష్యం వచ్చిన తర్వాత వాటిని నియంత్రిస్తాయి. కాలుష్య శిఖరాల సమయంలో మాత్రమే ప్రేరేపించబడతాయి మరియు దీర్ఘకాలిక ప్రణాళికలో సరిగ్గా విలీనం కాలేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కాలుష్యం వచ్చిన తర్వాత నియంత్రించేవి కానీ రాకుండా అడ్డుకునే వాటి కోసం ఇక్కడున్నవేవి లేవు, సరిగ్గా పనిచేయటం లేదు. సో అదొక ప్రాబ్లం మనకు. నెక్స్ట్ పాలనా లోపం ఎలా? విచ్ఛిన్నమైన సంస్థాగత నిర్మాణం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు, కాలుష్య నియంత్రణ బోర్డులు, ఇట్లా బహుళాధికార సంస్థల కారణంగా ఏమైంది, ఒకటి ఇంకొక దాని మీదకి తోసుకోవడం అనేది, నెపం పెట్టుకోవడం అనేది అలవాటైపోయింది. దీనివల్ల ఏమైంది, జవాబుదారీతనం అనేది అస్పష్టంగా ఉంది. ఇలా కాకుండా ఎవరో ఒక సంస్థే ఉన్నట్టయితే అది జవాబుదారీతనం అనేది అంటే వాళ్ళే దానికి కారణమవుతారు కాబట్టి జవాబుదారీతనం అనేది స్పష్టంగా ఉంటుంది. అండ్ ఏదైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది కూడా త్వరితగతిన వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఇన్ని ఉన్నందుకు ఒకదాని మధ్య సమన్వయ లోపం అనేది ఉంది. అండ్ నిర్ణయం తీసుకోవడం కూడా నెమ్మదిగా జరుగుతోంది. అండ్ దాని అమలు కూడా అందుకే బలహీనంగానే ఉందన్నమాట. నెక్స్ట్ కాలుష్య నియంత్రణ బోర్డుల్లో సిబ్బంది కొరత, నిధులు లేకపోవడము మరియు పరిమిత సాంకేతికత, అమలు సామర్థ్యము, ఇవన్నీ కూడా చాలా తక్కువగా చేసేదానికి కారణాలు అవుతున్నాయి. ఏవేవి? నియంత్రణ బోర్డుల్లో సిబ్బంది కొరత, నిధుల కొరత మరియు పరిమిత సాంకేతికత. ఇవన్నీ చైనాతో పోలిస్తే మనకి చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి విరుద్ధంగా చైనా చూస్తే పర్యావరణ లంబ సంస్కరణ ద్వారా స్పష్టమైన ఆదేశము మరియు నియంత్రణ సోపాన క్రమాన్ని సృష్టించింది. దీనివల్ల ఏమవుతుంది అంటే జవాబుదారీతనం అనేది పెరుగుతుంది. సో ఇది చైనాకి మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి తేడాలు. మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం వాయు కాలుష్య నియంత్రణలో, చైనా ఎందుకు అయింది అనేది మనం చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఢిల్లీ కాలుష్యానికి గల కారణాలు అని చెప్పి కొన్ని చెప్పుకున్నాము. అండ్ భారతదేశం చైనా నుంచి నేర్చుకోదగిన అంశాలు అని చెప్పి ప్రధాన సిఫార్సులు ఏంటి అంటే వాయు కాలుష్యాన్ని ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి మనము. అంటే తాత్కాలిక చర్యలకు బదులు స్థిరమైన ఒక మిషన్ మోడ్, ఇందాక చెప్పుకున్నట్టు చైనా వాళ్ళలాగా ఒక మిషన్ మోడ్ విధానానికి మారాలి మనము. తర్వాత శక్తి పరివర్తనను వేగవంతం చేయాలి. బొగ్గు ఇట్లాంటి వాటి నుంచి చైనా గ్యాస్కి మారింది కదా, అలా మనం కూడా బొగ్గు నుండి దూరం జరగాలి. అండ్ క్లీన్ ఎనర్జీ సామర్థ్య ప్రమాణాలను విస్తరించుకోవాలి, అప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. తర్వాత రవాణా సంస్కరణలు తీసుకొని రావాలి. PS6 నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నమాట. చైనాలో కూడా ఇదే ఉంది, కానీ అమలు చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు అంతగా లేదు. సో దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. తర్వాత పొల్యూషన్ అండర్ కంట్రోల్ వ్యవస్థలను బలోపేతం చేయాలి, PUC అంటాము. సో వాటిని బలోపేతం చేయడము. తర్వాత పాత వాహనాలను తొలగించే స్క్రాపేజ్ విధానాన్ని మరియు రద్దీని నియంత్రించాలి. సో అంటే పాత వాహనాల వల్ల కాలుష్యం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ పొగ వదులుతాయి అవి. కాబట్టి వాటిని స్క్రాప్ చేసేయాలి. అండ్ తర్వాత రద్దీని కూడా నియంత్రించాలి, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి. తర్వాత ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాలు, ప్రజా రవాణాను విస్తరించడం. ప్రజా రవాణా విస్తరిస్తే కూడా మనకి ఆటోమేటిక్గా కాలుష్యం అనేది తగ్గుతుంది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాలను కనుక పెంచితే ఎలక్ట్రిక్ వెహికల్ల వాడకం అనేది పెరుగుతుంది. తద్వారా
మనం మళ్ళీ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు మనం చెప్పుకుంటాం. తర్వాత పారిశ్రామిక విధానం పరంగా ఏమేమి సంస్కరణలు అంటే కార్యాచరణ పారిశ్రామిక మండలాలను ఏర్పాటు చేయడము, వీటిలో యుటిలిటీలు అంటే సౌకర్యాలు, రవాణా మార్గము, నిజ సమయ ఉద్గారాల పర్యవేక్షణ ఇట్లాంటివి తేవడము. సో పై మార్కులు అంటే లైక్ నిజమైన పరిష్కారాలను అమలు చేయడము. అంటే ఊరికే ఏదో పైన అన్నట్టు కాకుండా నిజంగా మనము ఈ కాలుష్య నియంత్రణలో తగిన చర్యలు తీసుకోవాలన్నమాట పరిశ్రమలకి సంబంధించి. తర్వాత ఎయిర్ షెడ్ పాలన, ఇందాక చెప్పుకున్నట్టు ఎయిర్ షెడ్ సమన్వయాన్ని అనుసరించాలి. అంటే ఒక ప్రాంతంకి ఒక ప్రాంతంకి మధ్య సమన్వయ లోపం ఉండకుండా ఎయిర్ షెడ్ విధానాన్ని అనుసరించడము. తర్వాత ముఖ్యంగా ఇది ఎక్కడ అంటే ఢిల్లీలో ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది. సో టోటల్గా మనం ఏం చెప్తున్నాము అని అంటే చైనాలో వాళ్ళ మాదిరి అంటే మనకు కాలుష్యం వచ్చిన తర్వాత తీసుకునే చర్యల కన్నా అసలు రాకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవడము అనేది ఇంపార్టెంట్. సో దీనికి ప్రశ్నలు ఎలా రావచ్చు అనేది ఒకసారి ఇక్కడ ఇచ్చాము, చూద్దాము. భారతదేశంలో పటిష్టమైన పర్యావరణ చట్టాలు ఉన్నప్పటికీ వాయు నాణ్యత ఫలితాలు సంతృప్తికరంగా లేవు. చైనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్టేట్మెంట్ని మనం విశ్లేషించాలి. ఇలాగైనా రావచ్చు. లేదా భారతదేశంలో పట్టణ వాయు కాలుష్యాన్ని పరిష్కరించడంలో పాలన మరియు ప్రాంతీయ సమన్వయం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. సో మనం ఎక్కడ వైఫల్యం చెందామో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నట్టు కూడా ప్రశ్న రావచ్చు. సో ఈ రకంగా మనకి మెయిన్స్లో ఈ ఆర్టికల్కి సంబంధించి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలుగు మీడియం కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది తెలుగు మీడియంలో రాసే వాళ్ళ కోసం అని చెప్పి. సో లైవ్లో మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పైన చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. మనం రేపు మళ్ళీ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.